లోహిత ఎల్లమ్మ. ఈమె కూడా యాక్టింగే చేస్తుంది, లేకపోతే ఫేమ్ కోసమే చేస్తుంది. ఈ రోజులలో ఇది అందరికి అలవాటు అయిపోయింది. చెరువు గట్లో కూడా చాలా మంది మెట్ల మీద ఉంటారు, అందరికి వస్తున్నారు. పుట్టమన్ను గురించి చాలా వైరల్ అవుతుంది. పుట్టగా అమ్ముతున్నాం, ఇక పుట్టలకి తెలియదు మంచిగా. ఏంటిది? చెదలగడ్డ, పుట్టగడ్డ అంటారు. ఇది పాము పుట్టలో పాలు పోయడం కావచ్చు. పుట్టలో పాలు పోస్తున్నాం, మళ్ళీ ఎప్పటిలాగా పుట్ట విరగాలి, అమ్మవారు మళ్ళీ పుట్ట నిండా నిండుకోవాలని. దేవుణ్ణి, దేవతని, నా ఒంటి మీదకి దేవత వస్తుంది అని చెప్పుకుంటూ వైరల్ అయిన వీడియోస్ని చాలా చూసినాం మనం. ఆమె ఇష్టానికి ఆమె రావాలి, మేము రామంటే రాదు, పొమ్మంటే పోదు. నిద్రపోతున్నప్పుడు కూడా నిద్రపోతా కదా, నిద్రపోయినప్పుడు తెల్లవారుజామున 4 గంటలకు కావచ్చు. మీ మీదికి వస్తుంది, అట్లా వస్తుంది. పుట్టలో పాలు వేసినప్పుడు నాగదేవత అని మొక్కుతారు. అదే పాము బయటికి వస్తే భయపడతారు, ఉత్తవాళ్ళు ఉరుకుతారు, మేము ఉరుకం. అంటే మిమ్మల్ని ఏం చెయ్యవా? చేస్తుంది. అంటే ఇప్పటికీ మీ ఒంటి మీదకి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తుంది దేవత? 14 సంవత్సరాలు అవుతుంది నాకు. 14. కొంతమంది మేకప్ వేస్తున్నారు, ఎట్లా అంటే దేవతలాగా అలంకరిస్తారు. కిరీటం అనేది తీసుకొచ్చి నెత్తిన పెట్టగానే దేవత వచ్చేస్తుంది ఇక వాళ్ళకి. అంటే ఒక కొంతమంది నిజంగా ఊగుతారు షిగాలు, కొంతమంది ఉట్టుట్టి కూడా షిగాలు ఊగుతారు. పుట్టికి ఎట్లు ఊగుతారు అట్లా. ఇప్పుడు మీరున్నారు, మీకు 14 సంవత్సరాల నుంచి మీ ఒంటిపైకి దేవత వస్తుంది. ఇప్పుడు మీ ఒంటి మీకు దేవత వస్తుంది అని నేను అంటే రాదని నేను అన్నాను. వస్తుంది అంటే ఆ కోపానికి కూడా మీ ఒంటి మీకు దేవత వస్తుందా? అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క కులదైవం అనేది ఆనవాయితీగా ఉంటుంటుంది. ఎవరికి ఏ దైవం అనేది ఎలా తెలుస్తుంది? గర్భిణీ స్త్రీలు వెళ్ళేటప్పుడు బాలమ్మ పట్టుకుంటుందా? ఆశపడుతుంది అమ్మవారు, అట్లా నరబలి అట్లా తీసుకుంటుంది, ఆమె కడుపులో ముద్దు. అంటే ఒక్కసారి బండారి బొట్టు తీసేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ బండారిని పెట్టొచ్చా? సో ఎలా తీసుకున్నారు మీ ఫ్యామిలీ మీకు అలా వచ్చినప్పుడు? వద్దనే అనుకున్నాం, చాలా వరకు ఇబ్బంది పడ్డాం. వద్దంటే మాకు ఆరోగ్యాలు బాగాలేకపోవడం, చేతులు బాగాలేకపోవడం చాలా. దేవత మీ మీదకి ఎప్పుడైతే వస్తుంది అని మీకు అనిపించిందో అప్పుడు మీ లోపల ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? అంటే కొంచెం ముందు ఫిట్స్ వచ్చేది నాకు. అయితే నేను నా దేవుని నేనే వేసుకున్నాను. నాకు ఇట్లా వస్తుంది కదా, బోనం ఎత్తుకుంటా, ఫిట్స్ వచ్చాడు పడిపోతే నా పరువు పోతుంది, నీ పరువు పోతుంది, ఎందుకమ్మా నా ఒంటిలోకి వచ్చి చాలా. అంతమంది దేవత వచ్చింది అన్నప్పుడు కూడా మిమ్మల్ని ఎగతాళి చేయడం, నువ్వు కావాల్సుకొని ఇట్లా పిచ్చిలేసి అరుస్తున్నావేమో, ఇట్లా ఎందుకు చేస్తున్నావా? పుట్ట పట్టుకొని దేవుడు అని చెప్తుంది, రాయి పట్టుకొని దేవుడు అని చెప్తుంది, పిచ్చి మూడిందని అంటారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈ మధ్య కాలంలో తన వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. పుట్టమన్ను గురించి కావచ్చు, లేకపోతే పాము పుట్టలో పాలు పోయడం కావచ్చు, ఆ బోనం ఎత్తుకొని ఎల్లమ్మ తల్లి గురించి కొన్ని మాట్లాడడం, ఇలాంటివన్నీ చూసే ఉంటారు మీ అందరూ కూడా. చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉండుంటాయి. నమస్తే అమ్మ. నమస్కారం. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది నల్గొండ జిల్లా, డెండిగోన బోయినపల్లి మాది, విలేజ్ మాది. దేవత ఎక్కడ పడితే అక్కడ ఒంటి మీదకి వస్తుందా? ఏదన్నా ప్రమాదము మించుకొచ్చింది, ఒక ప్రాణానికి ఏదన్నా ఒక గాలి, ఒకరి మీద గాలి ఉంటుంది. ఆ గాలి ఉన్నప్పుడు వాళ్ళు తనలాడుతుంటారు కదా, అప్పుడు అమ్మవారు అనేది మాకు తెలియకుండానే మీద పడిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ కాదు, ఏదన్నా ప్రమాదం ఉంది అక్కడ అంటే అప్పుడు మాత్రం మీద పడుతుంది. అమ్మవారి మీద పడిన తర్వాత వాళ్ళ మీద చేయి పెట్టడం గాను, మేము తాకడం గాను. అమ్మవారి సాష్టాత్గా మనిషి రూపంలాగా రాలేదు కదా, ఆ ఒక మేము ఎప్పుడు నిష్ఠతో ఉంటాం కాబట్టి అమ్మవారు మా ఒంటిలోకి ఆవరిస్తుంది. ఆ టైంలో ఏదన్నా ఎక్కడ పడితే అక్కడ ఏం రాదు. ఏదన్నా ఆపతి ఏదన్నా ఉంటే, లేదంటే కొంచెం అమ్మవారి గురించి విమర్శించినట్టు గట్టిగా మాట్లాడారనుకో, అట్లాంటి టైంలో కూడా ఒక్కొక్కసారి పైకి వచ్చేస్తుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నేనే దేవుణ్ణి, దేవతని, నా ఒంటి మీదకి దేవత వస్తుంది అని చెప్పుకుంటూ వైరల్ అయిన వీడియోస్ని చాలా చూసినాం మనం. అట్లానే ఏం లేదు, అమ్మవారు ఆమె ఇష్టానికి ఆమె రావాలి, మేము రామంటే రాదు, పొమ్మంటే పోదు. ఆమె మా ఒక భక్తి, నేను చేసేటువంటి పూజలు అమ్మవారికి చెందితే, నా ఒక శరీరం అమ్మకు నా మనస్తత్వం నచ్చితే
ఆమె అంతటా ఆమెనే మీద పడుతుంది. రామంటే రాదు, పొమ్మంటే పోదు. దానికి సమయము సందర్భం అలాంటివి ఏమైనా ఉంటాయా? సమయం సందర్భం అంటే అట్లా ఇదే ఏమన్నా ఆపత్తి ఏమన్నా ఉందనుకో కంపల్సరీ వస్తుంది. అంటే పొద్దున మధ్యాహ్నం రాత్రి ఇలా ఏమైనా తేడాలు ఉంటాయా, లేకపోతే ఒక్కొక్కసారి మాకు నైట్ టైంలో ఇట్లా ఊర్లో ఏమైనా జరుగుతుందనుకో, ఊర్లో ఏమైనా జరుగుతుంది కదా, జరిగే ముందు నిద్రలు కూడా వచ్చేస్తుంది అమ్మవారి మీదకి వచ్చి ఇట్లా ఊర్లో జరగబోతుంది అని చెప్తుంది. నిద్రపోతున్నప్పుడు కూడా? నిద్రపోతా కదా, నిద్రపోయినప్పుడు తెల్లవారుజామున 4 గంటలకు మీ కావచ్చు మీదకి వస్తుంది అట్లా? వస్తుంది. ఓకే, అంటే మధ్యరాత్రిలో ఎక్కువ వస్తున్నాయా మీ దగ్గర? 4 గంటల సమయం బ్రహ్మముహూర్తం అంటారు కదా, అలాంటి టైంలో ఇట్లా శివరాత్రి అప్పుడు ఇట్లా కార్తీక మాసం నేను తెలియకుండా అట్లనే నిద్రపోతా, గుర్తు తెలియకుండా అమ్మవారే వచ్చి లేపుతుంది. ఒక్కొక్కసారి ఒంటిలోకి వచ్చేస్తుంది, ఆ ఒంటిలో టైం అయింది కదా లేవాలి అన్నట్టు. కానీ ఊరిలో జరిగే అటువంటివి మీదకి వచ్చి చెప్తుంది. కొన్ని జరుగుతాయి అట్లా. ఏమన్నా కీడు చెంకిస్తుందా అంటే ఊరు ప్రజలు ప్రతి వాళ్ళు వచ్చి అడగలేరు కదా, రోజుకి వారంకి రారు కదా. అప్పుడప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు మా ఇంట్లో చుట్టుపక్కల వారు ఇలా స్వామికి ఇలా అమ్మవారు నైట్ నిద్రలో వచ్చింది ఇట్లా చెప్పింది, మనకి ఏమైనా జరగవచ్చునా ఇట్లా ఎప్పుడన్నా అంటే నేనంటే నాకు కూడా తెలియదు కదమ్మా, అమ్మవారు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు కదా, మీరు అవసరం అనుకుంటే పీఠంకు కూర్చున్నప్పుడు అడగండి అని చెప్తాను. పీఠం అంటే ఇక వారం నాడు నేను గుడి శుద్ధి చేసుకొని కూర్చున్నప్పుడు అమ్మవారు ఒంటిలోకి వస్తే ఎవరైతే ఈ తిప్పల ఏమన్నా ఇబ్బందులు ఉండి వస్తారు కదా వాళ్ళకి చెప్తారు. అప్పుడు మంగళవారం ఆదివారం నేను దీపం ముట్టిస్తాను కదా, అట్లా అమ్మవారి మీదకి వచ్చినప్పుడు ఎవరైనా చూస్తాయో అట్లలో వస్తారు కదా వాళ్ళకి చెప్తాను, బొట్టిస్తాను. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తీరిపోయినాయి మీరు చెప్పిన తర్వాత, లేకపోతే మీరు చెప్పిన సమస్య మా లైఫ్లో జరిగింది నిజమే ఇది అని అన్న వాళ్ళు ఉన్నారా? చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు మీ ఊరి మొత్తంలో నాకు తెలిసి మీరే పాపులర్ అనుకుంటా, అంటే ఏ విషయంలో అయినా సరే ఇట్లా నాలాగా చెప్పడం అయితే మా ఊర్లో నేను మిమ్మల్ని మీరు ఒక్కరే ఉన్నారు. చాలామంది శివగణాదులు ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఇక వాళ్ళంతా సరిగా నియమం పాటించలేకనో ఇట్లనో కానీ ఉన్నారు, చాలామంది ఉన్నారు. చెప్పటం అయితే చెప్పరు. బండారి, ఆ బండారిని తీసేయడం జరుగుతుందా ఏదైనా తప్పు చేస్తే, లేకపోతే బండారిని అలానే ఉంచుతారా? అంటే మీదని కాదు, కామన్గా జరిగేది అది ఇంక అట్లా ఒక బండారు బలగంలా చేయటువంటి పనులు చేస్తారేమో ఏం కాదు. కొన్ని మిస్టేక్ చేస్తే ఇట్లా ఒకసారి ఇట్లా తీసేస్తే ఎట్లా అన్నట్టు వాళ్ళు అట్లా చేస్తారు. కానీ ఇక బండారు అంటే ఏంది, బండారు దేవతల వచ్చింది, ఒక దేవుడిచ్చిన బండారు ఓరు బంద్ చేస్తే బంద్ అయ్యేది ఏం కాదు. కానీ ఇక మా కట్టుబాట్లు అన్నట్టు అవి మా దాంట్లో మాకు ఉంటాయి కదా, ఇట్లా చేసినావు కదా ఇట్లా అనేసి ఒక ఒప్పందం అనేది అట్లా చేస్తారు. అంటే ఒక్కసారి బండారి బొట్టు తీసేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ బండారిని పెట్టొచ్చా? ఎవరైతే బంద్ చేస్తారో వాళ్ళే పెడతారు. డబ్బు సంపాదించడం కావచ్చు, ఫేమ్ని సంపాదించడం కావచ్చు, చాలామంది చేస్తున్నారు. ఇట్లాంటి వారికి మీరేమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? అట్లా కాదు కదా, ఇప్పుడు మేము ఒక దేవుణ్ణి చూయిస్తున్నాం, డబ్బుల కోసం కాదు ఇది. అట్లా అంటే ఇంకా ఒకరికి నచ్చదు, ఒకరికి దేవుడు అంటే నచ్చదు, దేవుడే నుండు అని అంటారు. ప్రతిదీ మనం ప్రతి అడిగేయాలన్నా భూతల్లి ఇట్లా నడుస్తున్న నేల కూడా ఒక దేవత. దేవుడు లేనిది ఎక్కడ ఉన్నారు? ప్రతిదీ దేవుడు లేనిది ఏది లేదు. కాకపోతే మేము నియమం పాటిస్తాం కాబట్టి ప్రతిదాన్ని దేవుడిగా చూస్తాం. కొంతమంది ఏదాన్ని పుట్ట పట్టుకొని దేవుడు అని చెప్తుంది, రాయి పట్టుకొని దేవుడు అని చెప్తుంది, పిచ్చి ముగిందని అంటారు. అది పిచ్చి కాదు, భగవంతుని ఒక అనుగ్రహం మాలోన ఉంటుంది కాబట్టి దాని గురించి మేము చూపిస్తున్నాం. డబ్బుల గురించి కాదు, మేము దేవుణ్ణి చూపిస్తున్నాం. దేవుడు అంటే ఇట్లుంటాడు, అమ్మవారికి సేవ చేయాలి, ఇది చేస్తే ఇట్లుంటుంది, ఇది చేసుకుంటే మీకు ఇట్లా మంచి జరుగుతుంది తెలియపరుస్తున్నాం అంతే. మేము నువ్వు నా మీద దైవతాలు ఇస్తే ఏదైనా ఒక వరం ఇవ్వు అనగానే ఫ్లవర్ వచ్చి పడడం కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి. పువ్వు పడుతుంది వచ్చి, అంటే దేవత నాకు కనికరించింది అని మాట్లాడతారు. ఇట్లాంటివి జరుగుతాయా? జరుగుతాయి. పుట్టలో పాలు వచ్చినప్పుడు నాగదేవత అని మొక్కుతారు, రేపు పాము బయటికి వస్తే భయపడతారు. ఇట్లా మాకు తెలుస్తుంది, ఏ అమ్మవారే అనేసి దండం పెట్టుకుంటాం, దూరం ఉంటాం. కొంతమంది భయపడి ఉరుకుపోతారు, మేము ఉరకాలం. అదే ఇప్పుడు అన్నావు కదా నువ్వు, ప్రతి వాళ్ళు దేవుడు అంటే చులకన అది ఇది అని అన్నారు కదా, దానికి సంకేతం అది. ఎట్లా అంటే ఉత్తవాళ్ళు ఉరుకుతారు, మేము ఉరకం అని నిలబడతాం. అంటే మిమ్మల్ని ఏం చెయ్యవా? చేస్తుంది, అంటే తప్పులు చేస్తుంది. అమ్మవారిని నేను ఆరాధిస్తున్నా, ఆమెకి ఏం కావాలనో, ఆమెకి ఎట్లా పెట్టాలనో పెడుతున్నా కాబట్టి వెళ్ళినా కూడా అమ్మవారు కనబడితే మనకి ఎన్ని జన్మల భాగ్యం ఉంటే పుట్టలో మనకు అమ్మవారు కనబడాలి. ఆమె కనబడిందంటే అదృష్టంగా భావించి చూడాలి. ఆ క్షణం అంటే మా ప్రాణం కూడా మేము చూసుకోము. ఏదేమైతే నాలోన భక్తి ఉంటేనేమో అమ్మవారు నన్ను కాపాడుతా, లేకపోతే తీసుకుపోతుంది అనుకుంటాం అట్లా. ఓకే, అంటే మీ వీడియోస్కి కొంతమంది కామెంట్స్ చేస్తూ వచ్చారు, ఈమె కూడా యాక్టింగే చేస్తుంది, లేకపోతే ఫేమ్ కోసమే చేస్తుంది, ఈ రోజులలో ఇది అందరికి అలవాటు అయిపోయింది. వాళ్ళకి నచ్చకపోవచ్చు అంతే. నేను అమ్మవారిని చూపిస్తున్నా,
నేను వేరే ఏం చేయట్లేదు కదా, వేరే ఏం చేయలేదు, అమ్మవారిని చూపిస్తున్నా. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకు ఇంకా ఎట్లా అనిపిస్తుందో వాళ్ళే, కానీ ఇట్లా యాక్టింగ్ ఎట్లా ఉంటుంది, అమ్మవారి మీదకి వస్తే తప్ప యాక్టింగ్ అట్లా చేయనీకి రాదు. ప్రతి వాళ్ళు మస్తు ఉన్నారు, అందరి శరీరం వాళ్ళకి వస్తుంది, అమ్మవారు రాదు. పక్కన రోడ్ల మీద ఆడ ఈడ చెరువు గట్లో కూడా చాలామంది మెట్ల మీద ఉంటారు, అందరికి వస్తున్నారు, దేవుడు రాదు వాళ్ళందరికీ చెప్తుందా. అట్లా ఎక్కడెక్కడో దేవాలయం కాడ ఉంటారు కదా, చాలామంది దేవుడు నమ్ముకొనే ఉంటారు, వాళ్ళ ఒంటిలోకి రాదు కదా. ఎవరికి ఆ అమ్మ ఎవరికైతే ఇష్టమవుతుందో, ఆమె ఎవరికైతే ఆమె తృప్తి చాగియాలనుకుంటుందో ఆమె వాళ్ళ మీదకి వెళ్తుంది. ఇప్పటికీ మీ ఒంటి మీదకి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తుంది దేవత? 14 సంవత్సరాలు అవుతుంది నాకు రాబట్టి. వంశం అంటే మాకు లింగవంతుడు ఉన్నాడు, మాకు మల్లన్న స్వామి ఉన్నాడు మాకు. అయితే ఇక మేము చిన్నప్పటి సంది నేను ఒక వ్యవసాయదారి కూతురుని, నేను మా నాన్న మా మమ్మీ ఇట్లా వ్యవసాయమే చేస్తారు వాళ్ళు. మాకు పసులు మేకలు అన్నీ ఉన్నాయి. చిన్నప్పటి సంది పొలంలో తిరిగి మా నాయన ఇంకా వాళ్ళ ఆ గొర్రెలని దాంట్లో ఎంబడి తిరిగిన. మా నాయన ఏమనేది, బిడ్డ ఏడ దేవుడు కనబడ్డ దండం పెట్టుకోవాలి బిడ్డ, ప్రతిదీ మనం భూమిని నమ్ముకొని నమ్ముతాం కాబట్టి కనబడే రాయి కూడా దేవుడనే మొక్కాలి బిడ్డ, దేని కాని చేయొద్దు అని చెప్పేవాడు మా నాయన. అప్పటి సంది నాకు శివుడు అంటే బాగా ఇష్టం, అమ్మవారి పూజలు అంటే బాగా ఇష్టం. అమ్మవారిని ఇట్లా పూజించుకుంటా మేము వ్యవసాయం చేసుకుంటా అయినా సరే కానీ ఇట్లా జాతరలు వస్తాయి కదా, అక్కడక్కడ దేవాలయాలు దర్శనం చేసుకునేదాన్ని, బాగా పూజలు అంటే బాగా చేసేదాన్ని. ఇక చిన్నతనంలోనే పెళ్లి చేసిర్రు నాకు. ఓకే, ఆ చిన్నతనంలో పెళ్లి చేసారు. ఎంతమంది పిల్లలు ఇప్పుడు? నాకు 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలే? మళ్ళీ అందరూ ఎల్లమ్మ తల్లలే పుట్టిరు ఇక? ఆడపిల్లలే. ఆడపిల్ల అంటే మహాలక్ష్మి ఇంటికి. ఓకే, ఆడపిల్లలు పుట్టిరు అంటే ఇప్పుడు మీ దాంట్లో వాళ్ళపైకి కూడా ఇప్పుడు మీ పైకి దేవత వస్తుంది కాబట్టి వాళ్ళపైకి కూడా దేవత వెళ్ళే అవకాశం ఉందంటారా ఫ్యూచర్లో? అట్లేముండదమ్మా, అమ్మవారి ఇష్టం అది. నేను పోవంటే పోదు, అది రావంటే ఆమె పోదు, అది చెప్పలేం. నా ఒంటి నుంచి ఇంకొకరు ఎక్కడ నువ్వు ఆమె ఇష్టం, నేను ఉన్నంతకాలం నేను చేస్తా, నా శాత కాకుండా నాకు ఎవరింటికి నాకు అట్లేం లేదు. మా వాళ్ళకి రావాలి వీళ్ళకి అంటే లేదు. నేను ఇప్పుడు ఏందాక నేను ఇట్లా నాకు అమ్మవారు ఇట్లా ఇచ్చింది వాకు ఇట్లా చెప్పుకుంటూ పోతున్నా, ఇక అమ్మ ఇష్టం. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీకు ఇచ్చారు ఓకే, కొంతమంది మాట్లాడతారు వంశపారంపరంగా మాకు ఎన్నో తాతల నుంచి వస్తుంది, అందుకే నా మీదకి వచ్చింది, నెక్స్ట్ మా మనవడి మీదకి వస్తుంది, నెక్స్ట్ అట్లా వస్తుంది అని చెప్పేసి అంటుంటారు కదా. అట్లా గట్టిగా చెప్పలేమమ్మా, చెప్పలేము. మా దాంట్లో కూడా మా తాతకు వచ్చేది, మా నాయన వల్ల తాతకు వచ్చేది, మధ్యలో ఎవరికి రాలేదు, తర్వాత నాకు వచ్చింది. ఓకే ఓకే, మా తాతకు వచ్చేది, చెప్పేది లింగవంతునికి చెప్పేది, మా తాత చెప్పేది. అది కూడా రేర్ ఉంటుంది చెప్పేది, కానీ మధ్యలో మా నాయన ఉంటుంది కదా, వాళ్ళ వంశంలో అప్పుడు ఎవరికి రాలే. నేను 3వ మనవరాలు నేనట, నాకు వచ్చింది అట్లా. ఓకే, అది రావడం అనేది వంశపారంపరంగా ఏముండదు, దేవత ఎవరి మీద కనికరిస్తే అంతే వాళ్ళ ఒంటి మీదకి వస్తుంది. కొంతమంది మేకప్ వేస్తున్నారు, ఎట్లా అంటే దేవతలాగా అలంకరిస్తున్నారు, అలంకరించి కిరీటం అనేది తీసుకొచ్చి నెత్తిన పెట్టగానే దేవత వచ్చేస్తుంది ఇక వాళ్ళకి, వచ్చేసి ఇక శివమూగుతుంటారు అక్కడే, అదే మేకప్ స్టూడియోలో. అంటే ఒక అమ్మవారు ఒకసారి అట్లా తట్టుకోకుండా వస్తుంది. అంటే కిరీటం పెట్టగానే ఆమె రూపంలో ఉంటే వచ్చేస్తుందా? వస్తుంది. ఎందుకంటే నిండుగా అలంకరించుకొని ఆ కిరీటం అనేది ఒకటి ఏంటంటే దేవతలకి అదొకటి కదా, దాంట్లో ఉంటుంది ఒకటి. అట్లా ఆ కిరీటం పెట్టిన బట్టే కొంతమందికి వస్తుందా. అమ్మవారికి ఆనందం కోసం ఒకసారి వస్తుంటుంది. వాళ్ళు కొంతమంది నిజంగా ఊగుతారు షిగాలు, కొంతమంది ఉట్టుట్టి కూడా షిగాలు ఊగుతారు అని చెప్పేసి మాట్లాడతారు. నిజమే? ఎట్లా ఊగుతారు? అట్లా ఉండదు. పుట్టికి ఎట్లా ఊగుతారు? అట్లా ఊగరు. ఒకరికొకరికి ఒక శక్తి ఇస్తాడు భగవంతుడు, ఒకరొకరికి తట్టుకునే శక్తి ఉంటుంది, ఒకరొకరికి తట్టుకోలే వస్తుంది అమ్మవారు. కానీ అట్లా దొంగ శిగాలు ఎట్లుంటాయి, ఎంత కష్టపడితే అమ్మవారిని సేవ ఒకరొకరికి అనుకోకుండా అప్పటిదప్పుడు వస్తుంటుంది. అట్లా దొంగ శిగాలు ఎట్లయితుంది, ఏం గుళ్ళు మొక్కకపోయినా ఏం చేయకపోయినా కూడా ఒకరొకరికి ఇట్లా ఏమంటారు పండుగలు చేసిన కాడ ఆడేదా వస్తుంది. అట్లా దొంగ శిగం ఎట్లయితుంది? అట్లా అమ్మవారు ఒక ఆహ్వానం లేనిది, అమ్మవారు ఒక అడుగులు వేయరాదు, ఆ ఆట ఆడనికి రాదు, అది ఏమంటారు ఇరగోళ్ళ పట్టుకోవడం రాదు వాళ్ళకి అసలు. అట్లుండదు. ఇక ఇప్పుడు మీరున్నారు, మీకు 14 సంవత్సరాల నుంచి మీ ఒంటిపైకి దేవత వస్తుంది. ఇప్పుడు మీ ఒంటి మీకు దేవత వస్తుంది అని నేను అంటే రాదని నేను అన్నాను. వస్తుంది అంటే ఆ కోపానికి కూడా మీ ఒంటి మీకు దేవత వస్తుందా? అట్లేం రాదు. అంటే ఇదంతా కూడా కావాలని కొంతమంది చేస్తున్నారు తప్పుతో బట్టి అని. అట్లేముండదమ్మా, అట్లేముండదు. అంటే కొన్ని జరిగినాయి కాబట్టి నేను చెప్తున్నా. అంటే ఇంకా అమ్మకు గట్టి అనేకే కోపం వచ్చిందేమో ఎట్లనో కానీ చాలా వరకు రాదు, ఎక్కడ పడితే అక్కడ రాదు.
అది కూడా దానికి సమయం ఉంటుంది రావాలి. దానికి కూడా సమయం ఉంటుంది, దానికి కూడా కొన్ని ఉంటాయి పద్ధతులు ఉంటాయి కదా, చేస్తూనే వస్తుంది. ఓకే. అండ్ మేబీ నేను ఇన్స్టాలో కొన్ని వీడియోస్ చూసా, దాంట్లో నుంచి నేను ఒక స్క్రీన్ షాట్ మీకు చూపిస్తాను. అసలు అదేంటి, ఎందుకు చేస్తారు అనేది మీరు చెప్పాలి. అండ్ ఇలా అంటే చుట్టుముట్టు అగ్ని వేసుకొని మిడిల్లో మీరు ఉన్నారు కదా, మీ ఒంటి మీదకి అప్పుడు దేవత వచ్చారా? అమ్మవారు ఉన్నది. అప్పుడు మీకు ఆ సెగ కానీ అవేమి వేడి అట్లాంటివి ఏమి అనిపించలేదు? అమ్మవారు ఉంటుంది కాబట్టి ఏమనిపించదు ఇక మాకు. అప్పుడు ఏమనిపించదు. అంటే మీరు ఏం చేస్తున్నారో కూడా మీకు కూడా తెలియదు. అప్పుడు ఒక 10-15 కిలోల బరువు ఉంటుంది తల మీద, ఒక పూల దండ, అమ్మవారిది గవ్వల దండ, అవన్నీ ఉంటాయి ఒంటి మీద. చాలా పెద్ద బరువు ఉంటుంది. అంత పెద్ద బరువుని ఎత్తుకొని మతి ఉండి అవన్నీ చేయలేము. అమ్మవారి మీద ఉంటేనే మాకు అది ఇట్లా తేలికగా ఉంటుంది. అమ్మవారు ఒక రూపాన్ని మేము చూపిస్తున్నాం అంతే. ఓకే. అంటే చాలామందికి ఇట్లాంటివి ఐడియా ఉండవు, నిజంగా వస్తుందా అంటే వచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది. దేవత మన ఒంటి మీద నుంచి పోయిన తర్వాత వాళ్ళకి గుర్తు ఉంటుందా? ఉండదు, గుర్తుకుండదు. వాళ్ళు ఏం మాట్లాడారు వచ్చినప్పుడు చెప్పినప్పుడు తర్వాత గుర్తుకుండదు, ఉండదు. ఓకే. మీ ఒంటి మీదకి వచ్చి వేరే వాళ్ళకి మీరు కొన్ని చెప్తుండే కదా, అప్పుడు కూడా మీకు అనిపించేదా అంటే నేను ఏం మాట్లాడినా నాకు అసలు ఏం గుర్తొస్తుంది అట్లాంటివి ఏమైనా అనిపించాయా మీకు? నాకేం గుర్తుకుండదు. అమ్మవారు వచ్చినప్పుడు ఏం చెప్పిపోతుందో నాకేం అలాగే చెప్తుందో ఏం గుర్తుకుంటుంది నాకు. ఓకే. తర్వాత నేను అడుగుతా, అమ్మవారు మీరు ఏం చెప్పిందో నాకు అది చెప్పండి, నేను దానికి నేను నా చేతనైతే నేను చూస్తాను చెప్తా, ఎట్లా అమ్మ అని చెప్తారు. ఓకే. ఒంటి మీదకి అమ్మవారు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలి అసలు? ఆమెనే వెళ్ళిపోతుంది, రామంటే రాదు, పోమంటే పోదు, అంతే. ఏదన్నా ఇట్లా కీడు మబ్బు ఏమన్నా ఇట్లా పడి రానులు ముట్టుకున్నా చేసినా కొంతమంది ఏం దేవుళ్ళే అని వచ్చి ఇట్లా తగులుతుంటారు, చేస్తుంటారు, మంచిగా ఉండి చెడు ఉండి కూడా అట్లాంటి టైంలో వెళ్ళిపోతారు. పుట్టలో నుంచి తీశారనుకుంటా కదా, దీన్ని పుట్టమని అంటారు. సో ఇది ఎందుకు తీస్తారు? ఇది మీరు పుట్ట తోయినప్పుడు అందులో బంగారు గడ్డలు అని వెళ్తాయి, పుట్ట కోగులు. ఆ కోగులు ఉంటేనే పుట్ట మొలుస్తుంది. అవి తీసి మేము ఆ మట్టి తీసి అవి తీస్తారు వాళ్ళు, మా వాళ్ళు ఉంటారు కదా ఒగ్గు వాళ్ళు తీసినప్పుడు ఆ గడ్డలు మాత్రం నా చేతిలో పట్టుకుంటా. వాళ్ళు అది సదరం చేసి పటం విడేసి మంచిగా గురికి కంకణం కట్టి అన్నీ వేసి జాకెట్ ముక్క అన్నీ పెట్టి ఒక అమ్మవారికి ఎలా అయితే ఒడివి నింపుతామో అదే విధంగా అక్కడ అట్లా పెడతారు. పెట్టి అందులో పెట్టాక ఆ చెదల గడ్డలు దాంట్లో అవి పుట్టగొడుగులు ఉంటాయి అల్ల పెడతాం. అందులో పెట్టిన తర్వాత కొత్తగా మొలుస్తుంది పుట్ట. దాని విధంగా కొత్త మట్టి కోగులు మొలుస్తుంది. ఉంది కదా వీడియోలో మొలిసింది ఇట్లా పడిగల రూపంలో, లింగాల రూపంలో. మేము ఈ టైంలో గమ్మినాం, పొద్దుగాల 7 గంటల వరకే పోయినాం. అంతా నైట్ గమ్మినా తెల్లవారి వరకు ఇంత లోతు వచ్చింది, తట్టకు నిండు వచ్చేసింది. ఒక్కటే రోజులో? ఒక్క నైట్, రాత్రి నైట్ మేము 7 అయింది కమ్మినప్పుడు. మళ్ళీ పొద్దుగాల 6:30-7 గంటలకే పోయినాం. అంటే ఈ కమ్మడం ప్రాసెస్ ఏంది అసలు? ఎందుకు? అమ్మవారి పుట్టల పుట్టింది కదా ఎల్లమ్మ తల్లి. అయితే ఆ పుట్ట మొలిసి ఇట్లా చల్లారిపోయింది అన్నట్టు. మొలిసిన పుట్ట చల్లారిపోయింది, ఇట్లా మళ్ళీ కొత్తగా తీసుకెళ్తే అప్పుడు మొలిసిన కొత్త కోగులు తెచ్చి పెడితే కొత్తగా అమ్మవారిని నిలబెడుతున్నామని అమ్మవారిని వాళ్ళ ఇంట్లో ఆ రోజే నిలబెట్టుకుంటారు, పండుగ చేసుకుంటారు వాళ్ళు. అమ్మవారిని మాకు అమ్మ దేవత ఉందని ఎట్లా నమ్మాలి, ఎట్లా చేయాలని అడుగుతారు కదా. ఆ పుట్ట గొడుగులు ఆ మంచి ఇట్లా మొలిస్తే చూడు మీ అమ్మవారు ఇట్లా పడిగ రూపంలో వస్తుంది మీ ఇంటికి, ఇట్లా లింగ రూపంలో వస్తే శివుని దొలుకొని వస్తుంది మీ ఇంటికి, ఇట్లా అని చెప్తాం. ఆకారాలు కనబడతాయి ఆ పుట్టలు, మొలిసిన దాంట్లోనే ఆకారాలు కనబడతాయి. ఒక శివునిలాగా, మల్లన్న స్వామిలాగా గుర్రం ఎక్కినట్టు, మొన్న నేను పట్టుకున్న దాంట్లో దుర్గమ్మ ఉన్నట్టు, మల్లన్న స్వామి ఉన్నట్టు. మీరు పట్టుకున్న దాంట్లో సేమ్ దుర్గమ్మ ఇట్లా కత్తి పట్టుకొని కూర్చున్నట్టు ఉంది. నా తల మీద కూడా అదే ఉంది, అమ్మవారికి ఏటం కనబడుతుంది. ఓకే. సేమ్ అమ్మవారు ఒక రూపం. ఇంకా చాలా మాట్లాడేది ఉండే నేను అడగానే టైం జరిపోలే. ఇక్కడ పడగలు పొద్దుగాల అయిపోతాయి, తొందర చేసేస్తామని నేను ఎంత తొందర ఉన్నా అమ్మవారు చేసే ఒక పద్ధతి చేయాలని చూపించిన. దీని లోపల చూసుకుంటేనేమో దీపం కూడా ఉంది, ఇదేంటి అసలు? ఆ దీపం అగో దుర్గా రూపంలో కనబడుతుంది. ఇంతకుముందు మీరు చెప్పారు కదా. ఓకే. ఎట్లా కనబడుతుడు వెనక్కి మలిపితుడు, వెనక్కి ఒక విజయవాడ కొండల్లాగా, ముందర చూస్తే నాకు అమ్మవారిలాగా. చాలామంది అట్లా అది తీస్తుంటే ఆ పండుగ చేసే వాళ్ళు చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళే అన్నారు ఒక అమ్మవారి రూపం దుర్గమ్మ రూపంలో కనబడుతుందమ్మ పుట్ట మంచిగా అన్నారు. నేను నా నోటు కూడా నేను అన్నది కదా, అన్నారు అట్లా మంచిగా మొలిసిందమ్మ పుట్ట. ఇంత నైట్గా మేసి ఇంత పొద్దున వచ్చినా మొలిసింది. ఓకే. అండ్ ఇది పడిగలాగా వచ్చింది. ఓకే. కొబ్బరికాయ మీద అట్లా పడిగలాగా వచ్చింది. అట్లా గురిగి పెట్టేసి జాకెట్ ముక్క పెట్టి కొబ్బరికాయ పెడతాం.
జాకెట్ ఇంకా కొబ్బరికాయ మీద పెడతాం. దాని మీద అట్లా పడిగే రూపంలో వచ్చింది. అంటే మీరు ఇది ఎలా పెడతారు అసలు? ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు పుట్టమన్ను దగ్గర మీరు వెళ్ళి ఫస్ట్ మన్ను తీస్తారు ఇంత? లేదు అట్లా మొత్తం సాఫ్ చేస్తారు, పుట్టని తీస్తారు. అంటే ఒక పుట్టని మీరు ముందే ఎందుకు తవ్వాలనుకుంటారు? తవ్వాలని అమ్మవారికి పుట్టమట్టి తేవాలి కదా, పుట్టమట్టి తేవాలి కాబట్టి అది సదరం చేసి ఇక కొంతమంది ఏమో ఏడిక పుట్ట అంటే అట్లానే పూజ చేసుకొని తీసుకొస్తారు. కొంతమంది మాకు దేవుడు ఎట్లా ఉండాలని ఎట్లా తెలవాలి, మాకు నిష్ఠ కనబడాలంటే పుట్టగా అమ్మాలి, అమ్మవారికి పుట్టగా అమ్మాలి అంటారు. ఆ పుట్టగా అమ్మినట్టు కొంచెం పుట్ట సైడ్ ఇట్లా తొమ్మి ఇట్లా సాఫ్ చేసి దాంట్లో పటం వేస్తారు, అమ్మవారి పటం వేస్తారు. పటం వేసి ఆ పటంలో ఒక గురిగిలా బియ్యం పోసి కంకడం ఇట్లా అన్ని కట్టి బొట్లు పెట్టి అందులో పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్క పెట్టి ఇక అన్ని కుడుకలు పోకలు అన్నీ ఒళ్ళే సామాన్ అన్నీ పెడతాం. పెట్టేసి అందులో కంచుడు పెట్టి దీపం ముట్టించేస్తాం. ముట్టించి కొబ్బరికాయ కొట్టి చల్లగా మంచిగా మొలవాలమ్మని మా మనసు పూర్తిగా దండం పెట్టుకొని వాళ్ళందరితో మొక్కిచ్చి కమ్మేస్తాం. ఓకే. అంటే ఇట్లాంటి పుట్టలని మీరు ఎలా చూస్ చేసుకుంటారు? అంటే పాము పుట్టలని చూస్ చేసుకుంటారా, లేకపోతే పాములు లేకుండా ఉన్న పుట్టలను చూస్ చేసుకుంటారా, చీమల పుట్టలు తీసుకుంటారా? పుట్టని మనం అట్లా పసిగట్టలేము. అది ఇంకా వాళ్ళనే ఇంటికే చెప్పేస్తాం, పుట్ట చూసుకొని ఆయన ఏడ మీ పొలం వల్ల గమ్మాలనా ఏడన్నా గమ్మాలనా చూసుకో అని చెప్తాం. మీ దగ్గరికి వస్తారా వేరే వాళ్ళు? వస్తారు కదా. ఏమని అడుగుతారు వచ్చి? ఇట్లా అమ్మ మేము పండుగ చేయాలనుకుంటున్నాము, మీరే వచ్చా ఎల్లమ్మ పండుగ చేయాలని, ఎల్లమ్మ పండుగ చేయాలనుకుంటున్నాము, మేము పండుగ చేయాలి, ఎట్లా అమ్మ పండుగ చేస్తా అంటే చేస్తా అని చెప్తా. ఇక అంటే మరి ఇక పుట్ట ఎత్తుకురావాలన్నా కమ్మాలంటే మీరు మీ పొలం వల్ల కానీ మీరు ఎప్పుడు ఎక్కడెక్కడ తీస్తారో మీ ఊర్లో మాకు తెలియదు కదా చూసుకోండి అని చెప్తాం. వాళ్ళే పుట్ట చూసుకుంటారు, మీరు ఏం చూడరు, జస్ట్ మీరు అడిగిపోయి వాళ్ళు చూసిన పుట్టనే మేము అమ్ముతాం. ఓకే. అట్లా చేయడానికి కూడా మీరు డబ్బులు తీసుకుంటారా? అంటే మేమేం తీసుకోము, ఆ ఖర్చులు వాళ్ళు గొల్లు ఖర్చులో కూడా ఆడ సామాన్ కూడా ఉంటాయి కదా, వాళ్ళు తెచ్చుకుంటే ఓకే, మీరే తీసుకురామంటే దానికి ఎంత అయితే అంత తీసుకుంటాం. అట్లా కూడా ఉంటుంది. వాళ్ళకు ఎక్కువ పండుగలు చేసిన వాళ్ళు అయితేనే వాళ్ళకి సామాన్లు అన్నీ తెలుస్తాయి, వాళ్ళే తెచ్చుకుంటారు. ఫస్ట్గా చేసేటోళ్ళకి కొంత తెలియదు, అమ్మ ఒకటి తెస్తాం మూడుదేమో మీరేదేంటి మీకే ఇచ్చేస్తామో దాని ఖర్చు మాకు ఇస్తారు. ఓకే. వాళ్ళకి మంచిగా అయితే వాళ్ళు ఇష్టం ఉంటే పెడతారు, లేకుంటే డిమాండ్ అంటే. కానీ మీరేం అడగరు ఇక? అట్టేం ఉండదు. ఓకే. కొంతమందికి కుల దైవాలని ఉంటాయి. అంటే ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాలమ్మ దేవత అని ఉండేది. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క కులదైవం అనేది ఆనవాయితీగా ఉంటుంటుంది. అట్లా వచ్చినప్పుడు ఎవరికి ఏ దైవం అనేది ఎలా తెలుస్తుంది? చెప్తుంది, ఎవరికొరికి పెద్దలు ఉంటారు కదా వాళ్ళకి నిద్రలో చెప్తుంది, నేను ఇట్లా ఈ దేవతను ఉన్నా మీకు అప్పటి సందొస్తున్నా నన్ను మర్చిపోయారు. కొంతమంది నిద్రలో చెప్తుంది. ఇప్పుడు కొంతమంది అట్లా నిద్రలు చెప్పితే ఎక్కడికైనా పీఠంకి వెళ్ళి తెలుసుకుంటారు. ఓకే. గర్భిణీ స్త్రీలు ఉంటే ఒకవేళ ఆ చోట బాలం ఉంటే వాళ్ళపైకి బాలం వెళ్తుంది అని అంటుండే, ఇలాంటివి ఉంటాయా? గర్భిణీ స్త్రీలు వెళ్ళేటప్పుడు బాలమ్మ పట్టుకుంటుందా? ఆశపడుతుంది అమ్మవారు, ఆమె ఆశపడుతుంది, అట్లా ఆశపడుతుంది ఆమె. ఎందుకని? ఆమె అంతే, ఆమెకు ఒక అట్లా నరబలి అట్లా తీసుకుంటుంది, ఆమె కడుపులో ముద్దని తీసుకుంటుంది. అట్లా ఆమెకు ఒకటి ఉంటుంది పెద్దగా మలన్న కథలో ఉంటుంది, అట్లా ఉంటుంది అమ్మకు. ఒకవేళ ఎవరిని బలి తీసుకోకుండా నార్మల్గా శాంతిపరచాలి అంటే అప్పుడు ఏం చేయాలి? ఆమెకు మంచిగా ఆమెకు గూడులాగా ఉంటుంది కదా, అదంతా అలంకరించుకొని చేసుకొని బూరెల బాలం ఉంటుంది, ఎడల బాలం ఉంటుంది, తెరల బాలం అని ఉంటుంది. అది ఏమంటారు, ఆ తెర సంవత్సరానికి ఒకసారి తీసి మళ్ళీ పెడతారు, అట్లా ఉంటుంది ఆమెకు. ప్రతి సంవత్సరానికి ఒకసారి అట్లా చేసేసుకుంటే ఎవరి మీద పోదు. ఓకే. అంటే బాలమ్మ దగ్గర కొంతమంది గుడ్డు కొట్టి పోస్తుంటారు. నేను అంటే మా అమ్మమ్మ వాళ్ళు అలానే పెట్టేవాళ్ళు అనమాట. గుడ్డు ఒక అది ఉంటుంది కదా, దాంట్లో పెట్టేవాళ్ళు. అట్లా ఎందుకు పెడతారు అసలు? అట్లా ఉంటుంది ఆమె కూడా 4-5 రకాలు ఉంటుంది, ఒక్కొక్క దేవతకు ఒకలాగా పెడతారు. ఓకే. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పెడతారు. అంటే చాలా మంది తెలియని అంశాలు చాలా ఉన్నాయి. బాలమ్మ తల్లి కూడా ఒక తల్లి ఇట్లా నాన్ వెజ్ తీసుకోకుండా బూరెల దూరణంతోనే శాంతి పడే అమ్మవారు కూడా ఉంటుంది. అట్లా బాలమ్మ కూడా అట్లా ఉంటుంది. ఓకే. బాలమ్మ దేవత అనేది ఎలాంటి వ్యక్తుల మీదకి వెళ్తుంది? ఇప్పుడు గర్భిణీ స్త్రీలు అనుకుంటే మీరు అన్నారు నరబలి కోరుతుంది కాబట్టి వెళ్ళింది అన్నారు, ఇంకెవరి పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారు? ఇంక ఇట్లా అంటే ఇట్లా పడుసు పిల్లలు ఉంటారు కదా, మెచ్యూర్ అయ్యి ఒక నెల వెళ్ళకుంటూ ఉంటుంది కదా, అట్లా వాళ్ళకి కూడా ఆశపడతారు. పసుపు మొక్క ఉంటుంది కదా వాళ్ళకి, వాళ్ళకి కూడా సంపదల కలిగింది అని అంటారా, అలాంటి టైంలో కొంచెము ఇట్లా ఏదన్నా పెద్దలు ఇట్లా కాటుకనో అదో ఇదో పెడతారు. ఇప్పుడు వీళ్ళు తెలిసి కొరుకుతుంటారు కదా, అట్లాంటి వాళ్ళు కూడా ఆశపడతారు. అవునా? ఓకే. అంటే ఇప్పుడు కొంతమంది ఊర్లలో దిష్టి తీస్తుంటారు, ఆ దిష్టి తీసి దాన్ని తీసుకొని ఒక దగ్గర వేసేస్తారు, అది నిమ్మకాయ అట్లాంటివి వేస్తారు. అవి తొక్కినప్పుడు వేరే వాళ్ళ పైకి ఆ ప్రభావం వెళ్తుంది అని మాట్లాడుకుంటారు. అవి నిజమేనా? అట్లాంటివి వెళ్తాయా?
దిష్టి తగులుతుంది. కీడు తాకుతుంది తాక. అది ఓన్లీ దిష్టి అంటే ఎప్పుడు పడితే అట్లా ఏం కాదు. ఇట్లా అమాసలో పున్నాలో ఇవన్నీ ఉంటాయి కదా, అట్లాంటి టైంలో వేస్తే పొద్దున్నే చీకటితో ఎవరు దాటక ముందే దాటితే వాళ్ళకు తగులుతుంది, దిష్టి తగులుతుంది కదా. ఆ దిష్టి అనేది తప్పకుండా ఇంకొకరి మీదకి వెళ్ళిపోతుంది. ఓకే. ఇంకోటి దయ్యాలు పట్టడం అనేది మాట్లాడుకుంటాం. అసలు ఎందుకు దయ్యాలు అనేవి ఒక మనిషిని ఆవహిస్తాయి? దయ్యము అంటే ఇక అది ఒక ఆత్మ కదా. ఇవి ఒకరొకరికి కోరికలు తెల్లారు ముందే జీవులు పోతాయి కదా, వాళ్ళ ఆత్మ అనేది అక్కడ పైకోక ఇక్కడ భూలోకముల సంసారం చేయలేక ఆ ఆత్మ అట్లా తిరిగి ఇంకా దాని కన్ను చెదిరినప్పుడు ఎవరైతే ఎదురుపోతారో వాళ్ళ మీద పడుతుంది. పడినప్పుడు అక్కడికి పోయి ఇక దేవుడు ఆ దేవుడు, అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు, ఆ దేవుడు ఈ దేవుడు పోతారు, సెట్ చేసుకుంటారు. ఓకే. మీరు ఒక వీడియోలో ఒక గోళం లాగా ఉంది, అందులో మునిగి అందులో మీరు నించొని నెత్తిన బోనం ఎత్తుకొని ఒకటి ఉంది వీడియో, దాన్ని ఏమంటారు, ఏదో అంటారు దాన్ని, లంద. అది ఎందుకు చేస్తారు? అమ్మవారు అప్పుడు పరశురాముడు పెట్టిన బాధలకు లందల పడింది కదా, మళ్ళీ పండుగ చేసేటోళ్ళని లందల నుంచి తోలుకొచ్చి అలా గులే తోలుతాం. అంటే మీరు అందులో నించోని, అంటే మీరు ఏం మొక్కుతారు? నాకు అమ్మవారి మీదకి వస్తుంది కదా, అప్పుడు అందులోకి వెళ్ళగానే వస్తుందా? ఫస్టే వస్తుంది, వచ్చే పోయి అలా దుక్కుతుంది. అంటే ఇలాంటి పండగలు మీరు వారానికి కానీ లేకపోతే నెలకు కానీ ఎన్ని చేస్తుంటారు నార్మల్గా ఇట్లాంటి? అది ఇంకా అట్లేంటిదమ్మా, అది ఎప్పుడు వచ్చేది ఎప్పుడు రాకుండా ఉండేది. ఇప్పుడు ఒకవేళ ఒక నెలకి ఒక 4-5 సార్లు అట్లాంటి పండుగలు మీ దాకా వచ్చినాయి, అట్లా 4-5 ఏం లెక్కలు ఉండవు దానికి, చెప్పలేం. ఒకవేళ అట్లా ఉంది అంటే డెఫినెట్గా మీ మీదకి వస్తుందా? పండుగ చేసినప్పుడు లందకి వెళ్ళినప్పుడు కంపల్సరీ వస్తుంది. ఎట్లా ఉంటుంది ప్రాసెస్? అంటే ఇప్పుడు మీ మీదకి రావాలి ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే మీరు ఏం కోరుకుంటారు భగవంతుని? నేనేం కోరుకోను, అమ్మ నీ దయ మొక్కుతా. అమ్మ నీ దయ ఇక ఎట్లా చూపించాలనుకుంటున్నావు అట్లా నువ్వు వాళ్ళకైతే గుళ్ళకి రావాలి. నువ్వు వాళ్ళ అందులోకల నుంచి ఇప్పుడు పడగ చేస్తున్నాము, గుడి కట్టిరు వాళ్ళు, ఆ గుడిలో అమ్మవారిని ఇష్ట కనబడాలి కదా, నువ్వు రావాలమ్మా ఆడికి. నన్ను వాళ్ళు ఒక 100,000 జనాలు చూస్తుండగా నన్ను దొలుకొచ్చుకున్నారు వాళ్ళు. నేను ఒక చేస్తున్నా, నీకు రావాలమ్మ వాళ్ళ ఇంటికి, నేను నా మనస్ఫూర్తి అమ్మకు దండం పెట్టుకుంటా. వాళ్ళుగా పటమాది చేస్తారు, అమ్మవారి కథ చెప్తుంటారు భారతీయంగా. ఇక ఎల్లు అని బాగా భారతి ఇస్తుంటారు. ఆ టైంలో వచ్చి మీద పడతారు. ఓకే. మీ గురువు ఎవరు? నాకు కుప్పగండ్ల శారదమ్మ. 14 సంవత్సరాల కింద అమ్మవారు వచ్చినప్పుడు గురువు దగ్గరికి వెళ్ళాలని అంటారు కదా, ఇక గురువు కావాలి కదా. మా వాళ్ళు వద్దనుకున్నారు అమ్మవారిని, కానీ ఇక వద్దనుకున్న కొద్దీ మాకు ఇబ్బందులు వచ్చినాయి. ఒక వ్యక్తి ద్వారా అమ్మ ఆడ చెరువుగట్ల కలిసింది. నాకు చెరువుగట్ల కలిస్తే నాకు అమ్మని చూడగాల ఏమే నా గురువు అనుకున్నా. ఇక అమ్మ కాలు మొక్కిన, అమ్మ ఇక మీరే నా గురువు అని ఒప్పంది. ఇక అప్పటి సంది అమ్మ దగ్గరికి వెళ్తాను. ఓకే. గురువు మీకేమైనా కట్టుబాట్లు చెప్తారా? అంటే మీరు ఇవి చేయాలి, ఇవి మన గీతలు, ఇవి మీరు దాటకూడదు, మన నియమాలు ఇవి, ఇలా ఉండాలి అలా ఉండాలి అని? అంటే కొన్ని చెప్తారు, మంచిగా ఇట్లా చేస్తే ఇట్లా మంచిగా ఉంటుంది బిడ్డ, ఇట్లా అని మంచి దారి చెప్తారు అంతే. కట్టుబాట్లు అంటే ఏముండవు అట్లా. కానీ ఇట్లా చేస్తే ఇట్లా బాగుంటుంది, మేము చూస్తుంటాం కదా అమ్మ ఇట్లా చేస్తుంది, అమ్మలాగానే మేము ఉండాలనుకుంటాం. మా అమ్మ ఎట్లా దారిలో పోతాం, మేము అట్లా పోవాలనుకుంటాం. ఓకే. మీరు ఎక్కువ చేసేది ఎల్లమ్మ తల్లి? ఎల్లమ్మ మల్లన్న ఇద్దరు చేస్తాం. మల్లన్న ఇక అన్నీ చేస్తాం. ఇక ఇప్పటి వరకు మనం ఎల్లమ్మ ఎలా చేస్తారు అనేది మనం చూసాం. మరి మల్లన్న వచ్చేసరికి ఎలా చేస్తారు మల్లన్న దేవుని? మల్లన్న కూడా కళ్యాణం ఉంటుంది కదా. మల్లన్న కూడా మకరాజ్యం పోయి బండారు తెచ్చిండు. దేవతలంతా ఆదిశక్తులంతా. అంటే మీరు ఎలా చేస్తారా దాన్ని? ఇప్పుడు ఎల్లమ్మ అయింది అనుకోండి, మీరు వెళ్ళి పుట్టమని తీసుకురావడం ఇట్లా చేస్తారు. ఒకవేళ మల్లన్న దేవుని అయితే ఆయన కూడా పుట్టగంతాం. అదే సేమ్ ఇట్లానే కానీ ఆయనది ఇక పటము వేసి అందరూ ఎక్కడెక్కడున్న మల్లన్న పండుగ అంటే శివగణాలు అందరికీ అక్కడికి వచ్చేస్తారు. ఎందుకంటే బండారు తెచ్చిన మల్లన్న స్వామి కాబట్టి అందరు అక్కడికి వచ్చేస్తారు. బండారు ఎక్కువ ఉంటుంది కదా అప్పుడు. ఇంకా అందులో మల్లన్న పండుగ అంటే బండారు అందరి ప్రతి ఒక్క దేవతకి బొట్టు తెచ్చింది మల్లన్న స్వామి కాబట్టి మల్లన్న స్వామిని బాగా ఇష్టం. ఇప్పుడు కొంతమంది ఒంటి మీకు దేవత వస్తుంది అనుకోండి, కొంతమంది ఇంట్లో వాళ్ళు భయపడతారు ఏం జరిగిందో అని. మీరు 14 సంవత్సరాల నుంచి అంటారు, మీకు చైల్డ్ మ్యారేజే అయ్యింది మళ్ళీ. సో ప్రీవియస్గా మీరు ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు తెలిసి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. నాకు పాపలు పుట్టినాకనే వచ్చిందమ్మా. అదే అంటున్నా. సో ఎలా తీసుకున్నారు మీ ఫ్యామిలీ మీకు అలా వచ్చినప్పుడు? అంటే మా వాళ్ళు వద్దనుకున్నారు ఫస్ట్. నేను అన్న తమ్ముడు నేను ఒక్కదాన్నే. ఇక ఎందుకు నా బిడ్డకు చిన్నతనంలో పెళ్లి చేసిన, చిన్నతనంలో 3 పిల్లలు చిన్నగా ఉండే నాకు పిల్లలు దేవుడు వచ్చినప్పుడు ఎందుకు వద్దులే అని వద్దనే అనుకున్నాం. చాలా వరకు ఇబ్బంది పడ్డాం. వద్దంటే మాకు ఆరోగ్యాలు బాగాలేకపోవడం, చేయిలు బాగాలేకపోవడం చాలా ఇబ్బంది అయిపోయింది. 1 సంవత్సరం మొత్తం అట్లా ఇబ్బంది పడుతూనే వచ్చినాం. ఆ తర్వాత మా నాయన ఇంకా ఏదైతే అదైంది బిడ్డ, నిన్ను కన్నా నీ రాతను కన్నా, సరే బిడ్డ ఎత్తుకో అన్నాడు. అప్పుడు ఇక మా ఆయనని అడిగిరు,
ఇంకేం చేస్తాం నాయన, మా పుట్టుకతో అయితే రాలేదు, మధ్యలో వచ్చింది ఇంక అమ్మవారు. ఇక మీకు ఆమె సేవ చేసేది మీ వంతున చేయంటే మా ఫ్యామిలీ అందరూ సపోర్ట్, మా పుట్టింటి తరపున మా అత్తగారి తరపున అందరు సపోర్ట్ చేస్తారు. మీ హస్బెండ్ కూడా బాగా సపోర్ట్ చేస్తారనుకో. నా హస్బెండ్ లేకుండా నాకు ఈ జీవితమే లేదు. కానీ నిజంగా, ఎందుకంటే ఒక హస్బెండ్ సపోర్ట్ లేకపోతే ఆడ మనిషిని ముందరికి రావాలంటే ఎంతమంది సపోర్ట్ ఉన్నా ఏం చేయదు. నా భర్త ఒక సపోర్ట్ ఉంటే చాలు నాకు, అతనితో నేను ఎక్కడికైనా వెళ్తా. ఇప్పుడు మీ హస్బెండ్ కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తారు ఈ విషయాలలో. ఎవరికైనా ఏమైనా అయితే ఊర్లో ఫస్ట్ మీ దగ్గరకు వస్తారా? వస్తారు. అట్లానే ఇక అమ్మ దేవుని ముందు కదా బొట్టు పెట్టించుకోవాలన్నట్టుగా వస్తారు. బొట్టు పెడతా, ఇక చూస్తా. బొట్టు అయితే పెట్టిన బిడ్డ మరి అమ్మకు దండం పెట్టుకున్నా, చూడండి తక్కువ అయితే తక్కువ, లేదా హాస్పిటల్కి వెళ్ళండి అంట. ఇంకా అది ఇది చూడుండ్రు అది చూడు అని చెప్తాయి. దేవత మీ మీదికి మీకు ఎప్పుడైతే వస్తుంది అని మీకు అనిపించిందో అప్పుడు మీ లోపల ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? అంటే కొంచెం ఇట్లా వణుకుతుంది పానం, ఇట్లా సేక్ అవుతుంది, బరువు అవుతున్నట్టు అనిపిస్తుంది. ఒక 2 నిమిషాల టైం అయినప్పుడు ఇక జరుగుతాయి, ఎటో దిక్కు కూర్చుంటాం. లేదంటే అట్లా నిలబడుతూనే వస్తుంది. ఇట్లా పటం వేసినప్పుడు అప్పుడప్పుడు నిలబడుతూనే వస్తుంది. సౌండ్ ఉంటేనేమో ఆడుతుంది, సౌండ్ లేకపోతే వస్తుంది. ఏమైనా ఉంటే ఆడ ఏమైనా జరిగేది ఉంటే 2 ముక్కలు చెప్తా, లేకపోతే శాంతి అయిపోతుంది. ఓకే, మీరు కూడా ఏదో వీడియోలో ఒకరిని శాంతపరుస్తూ మాట్లాడేది కదా, ఒక ఆమె ఒంటిపైకి దేవత వచ్చినప్పుడు మీరు మాట్లాడుతూ వచ్చారు పక్కన నించుని, మీరేం చేస్తారు అప్పుడు? బొట్టు పెడతాము. అమ్మ శాంతిగా తల్లి, ఇట్లా అమ్మ నిన్ను తట్టుకొని నిన్ను మొయ్యలేకపోతుంది, ఒక శక్తి ఆమె మొయ్యలేకపోతుంది, శాంతిగా మెల్లమెల్లగా రా తల్లి అని వేడుకుంటాం. అలాంటి టైంలో కొంతమంది ఇప్పుడు కొంతమంది ఏమో రీసెంట్గా చూసుకుంటే ఒక ఆమె సహికి ఇట్లా కొంతమంది అరిచిరు, ఇట్లా కొంతమంది ఒక్కొక్క రకంగా అరుస్తున్నారు కదా ఇందులో కూడా. అంటే వాటికి ఏమైనా ఉందా అంటే ప్రత్యేకత? అట్లా అంటే వాళ్ళకి అప్పుడే స్టార్టింగ్ వచ్చినప్పుడు అమ్మవారు అప్పుడే వాకియ్యదు, కొంచెం టైం తీసుకుని వాళ్ళు చేసే ఒక భక్తిని బట్టి ఇక వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి అమ్మవారు ఒకరికొరకు లాగా వస్తుంది. స్టార్టింగే మాటలు అనేవి ఉండవు, ఇట్లానే అంటే జస్ట్ ఏదో ఒకటి కొందరికేమో వచ్చేస్తుంది, వాక్తోనే వస్తుంది, కొందరికి కొంచెం టైం తీసుకుంటాం. ఓకే, మీకు స్టార్టింగ్ వచ్చినప్పుడు మీకు కూడా వాక్ వచ్చిందా, లేకపోతే ఇట్లా? నాకు స్టార్టింగ్లో వాక్ వచ్చింది అంటే అది దైవ నిర్ణయం అని ఇంకా అర్థం. మేము చెరువు గట్ట అంటే ఏదో నాకు తెలియదు. మా హస్బెండ్ వెళ్ళిండు అక్కడికి, ఇదే కొడుకు పుడితే ఏడికి వచ్చి ఎంటికలు తీస్తాను మొక్కి వచ్చిండు మా హస్బెండ్. అయితే పాప పుట్టింది, మళ్ళీ పాపనే పుట్టింది. ఇక పాపనే పుట్టింది ఎక్కడో అక్కడ తీసేద్దాం అన్నట్టు ఉండే మా మనసులో. ఇక ఉంటే మాకు ఇబ్బందులైన, మా పాపకు కూడా ఏ హెల్త్ బాగాలేదు. ఇట్లానే అడిగి వస్తే చెరువు గట్టుకు మొక్కిరు కదా, అడిగి పోయి తీసుకురాను అడిగి పోయినాం. పాప ఎంటికలు తీసినాం, ఇక అందరం భోజనం చేసుకున్నాం, పడుకున్నాక అట్లా నిద్రలోనే వచ్చింది నాకు అమ్మవారు. నేను నిద్రలో వచ్చి ఏమని చెప్పింది? నిద్రలో వచ్చి నేను వస్తున్నా, నన్ను నిలుపుకోవాలి అని చెప్పిందంట మా అమ్మవారు. చెప్పింది ఎల్లమ్మ దేవత అట్లా చెప్పేసిందంట. చెప్తే ఇక మా వాళ్ళు అప్పటి సంది ఇక ఎందుకు ఇంత చిన్న వయసులో అమ్మవారు ఎందుకు అది ఎందుకు ఇదని ఓ సంవత్సరం అంతా ఇక వద్దు 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 అని ఇదే డిస్కషన్ ఉండే. నాకు అంతకుముందు ఫిట్స్ వచ్చేది, నాకు అమ్మవారు రాకముందు ఫిట్స్ వచ్చేది నాకు. అయితే నా దేవుని నేనే వేసుకున్నాను. నాకు ఇట్లా వస్తుంది కదా, బోనం ఎత్తుకుంటా, ఫిట్స్ వచ్చి ఆడ పడిపోతే నా పరువు పోతుంది, నీ పరువు పోతుంది, ఎందుకమ్మా నా ఒంటిలోకి వచ్చి చాలా ఏడ్చిన. నేను మస్తు కష్టపడ్డా. ఆ టైంలో నీకేం కానియని బిడ్డ నేను ఉంటా అని చెప్పింది. అప్పుడు ఇంకా నేను ఏదేమైనా సరే అమ్మవారితోనే నా జీవితం అనుకున్నాను. నేను ఇక ఆ టైంలో ఇక ఏ నిష్ట నియమం పెట్టినా నేను పాటిస్తా, నేను చేస్తా. నా ఒక గురువు నాకు ఆడ ఎదురు కావడం ఏం కాదు బిడ్డ అని నాకు తెలియని వయసులో మా అమ్మ నాకు ధైర్యం చెప్పింది. ఇక ఆ టైంలో ఇక అట్లనే ఇక చాలా ఫోర్స్ చేసిర్రు, వద్దు వద్దు అంటే నేను రావాలనుకుంటే రాలేదు కదా, ఎవరు చెప్పినా ఏం లే, నువ్వు కావాల్సుకొని ఇట్లా పిచ్చిలేసి అరుస్తున్నావేమో, ఇట్లా ఎందుకు చేస్తున్నావా అన్నారు. మిమ్మల్ని ఎగతాళి చేశారు అందరు అన్నారు. అప్పుడు అందరు అన్నా కూడా ఏమనపోయేది, నేను ఎవరిని ఏం తిట్టకపోతుంది, ఏమనపోయేది, సైలెంట్ ఉండేది. ఏమన్నా అంటే ఇక అమ్మవారినే తిట్టుకునేదాన్ని, ఎందుకు వస్తున్నావమ్మా అని తిట్టుకునేదాన్ని. ఇక అమ్మవారు ఏమో కొంచెం టైం ఉంది బిడ్డ, నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటా, ఇట్లా నా మనసుకు అనిపించేది. ఇక అట్లా 3 సంవత్సరాలు ఇంట్లోనే చెప్పేసిన. ఇంట్లోనే ఇట్లా ఇక వారనాడు దీపం ముట్టిస్తే ఎవరో వస్తారు, ఇట్లా బొట్టు పెడితే వాళ్ళకు మంచిగా అయింది, మాకు ఇట్లా మంచిగా అయింది, ఇలా మాకు ఇది అయిందా అట్లా చెప్పేవాళ్ళు మా ఊరు ప్రజలు చెప్తుంటే అట్లా. ఇక అమ్మవారు ఏమన్నా 3 ఆడపిల్లలు, మా పెద్ద పాప పెద్దగా అవుతుంది. ఇక అప్పుడు నేను ఇట్లా మేము అందరం తిరిగిన చోటనే ఎట్లుంటుందని చెప్పి చిన్నగా గుడి కట్టుకున్నాం, పక్కన గుడి కట్టి ఇక పండుగ చేసినాం. అంతమంది దేవత వచ్చింది అన్నప్పుడు కూడా మిమ్మల్ని ఎగతాళి చేయడం, ఇలాంటి మాటలు విన్నప్పుడు మీ హస్బెండ్ మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు ఆ టైంలో?
ఇక మన అదృష్టం ఎట్లుంటే అట్లా అవుతుంది, ఎందుకు బాధపడాలి, ఏం చేస్తాము, సపోర్ట్ చేసి అన్న ఇక నాకు ఫిట్స్ వచ్చేదా తక్కువైపోయింది అది. కానీ ఆ టైంలో పిల్లలు ఉన్నారు మీకు, అప్పటికి 3 పిల్లలు కదా. ఆ చిన్న పాప పాలే చెప్తున్నది నాకు. అప్పుడు ఒకవేళ ఏదన్నా ఆ దేవత వల్ల హాని జరిగి ఉంటే ప్రాబ్లం అయ్యేది. మీరు వద్దు అనుకున్నారు కదా ఫస్ట్లో, అందుకే బాధపడి ఉంటారు మీరు. నేను చాలా ఇక ఇక్కడ ఏం అమ్మవారు లేస్తే కూర్చుంటే అమ్మ నీ దయ ఏమన్నా చెయ్యి, నీ అనుగ్రహం లేకుంటే ఏది జరగదు, అమ్మవారిని ఇంకా నా మనసులో అదే తలుసుకునేదాన్ని. అంతే. ఇంకా అమ్మ దయ వల్ల ఇక ఏదో ఇప్పటివరకైతే మంచిగానే చూస్తుంది. ఇక కానీ చాలా కష్టాలే పడ్డారు తన నొప్పి అనికి. ఊరు కదా, వ్యవసాయం, మాకు గొర్రెలు, మేము యాదవ్స్, మాకు గొర్రెలు ఉంటాయి, ఆవులు ఉండే. ఒక 3 ఏండ్ల పాటు కొలుపు చెప్పు అట్లా పీఠం చెప్పేది, వారం నాడు 5 మంది ఎంతమంది వచ్చినా వాళ్ళకి చెప్పేది, మళ్ళీ గొర్రెలు కాసుకునేది, మేకలు కాసుకునేది, 3 పిల్లలు చూసుకునేది, ఇవన్నీ పనులు చేసుకుంటూనే అమ్మవారు. ఇప్పుడు కూడా చేస్తాం మేము వ్యవసాయం, ఇప్పుడు కూడా మేము పొలంకి వెళ్తాం. మీ ప్రాబ్లమ్స్తో ఈరోజు ఒప్పించి మీ ఒంటి మీకు దేవత వచ్చి మీరు ఇంతమందికి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పడం అనేది చాలా గ్రేట్నెస్ నిజంగా. సో చూస్తున్నారు కదా, ఈ రోజులలో ఇట్లాంటివి ఉంటాయా అంటారు, కాకపోతే అందరి దగ్గర ఇలాంటివి ఉండకపోవచ్చు, కానీ కొంతమంది వరకు మాత్రం ఇవి నిజాలే, ఇందులో అబద్ధాలు అయితే లేవు. సో దేవత రావడం కూడా నిజమే, కానీ దాన్ని కొంతమంది మిస్యూజ్ చేస్తూ తప్పుతో పట్టించాలి అని చూస్తున్నారనమాట. అసలు ఎల్లమ్మ దేవత గురించి, మల్లన్న పండుగ ఎట్లా చేస్తారు, ఎల్లమ్మ పండుగ ఎట్లా చేస్తారు, దాని ప్రాసెస్ ఏంటి కూడా చెప్తూ వచ్చారు. చాలా చక్కటి అంశాలు చెప్పారు, చాలా బాగా అనిపించింది. అంటే నాకు ఇంతవరకు ఇట్లాంటివి కొన్ని తెలీదు, ఎందుకు అని కొన్ని డైలమాలో ఉంటుండే కొన్నిటికి. సో అన్నిటికీ కూడా క్లారిటీ దొరికింది, మా ఆడియన్స్కి కూడా క్లారిటీ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంటర్వ్యూ చూస్తారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా, బై బై.